వెరీ గుడ్. ఈరోజు యాక్టివిటీ ఏంటంటే నివాసాలు. నివాసం అంటే ఏం చెప్పాను? పాప, నివాసం అంటే ఏం చెప్పాను? బాగా చెప్పు, మళ్ళీ చెప్పు మళ్ళీ. ఉండే చోటు. వెరీ గుడ్. ఉండే చోటు. ఇప్పుడు మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే చెప్పాలి. మనుషులు అంటే మనం ఎక్కడ నివాసం ఉంటాము? ఇళ్లల్లో ఉంటాం, ఇంటిలో ఉంటాం. ఓకే. మరి పక్షులు ఎక్కడ నివాసం ఉంటాయి? చెట్టు పైన ఉంటాయి. వెరీ గుడ్. మరి కోళ్ళకి నివాసం ఏంది? వెరీ గుడ్. మరి బర్రెలు, పశువులు ఉంటాయి కదా, వాటికి నివాసం ఏంది? దొడ్డి లేకపోతే షెడ్ అనొచ్చు. వెరీ గుడ్. తర్వాత కుక్కలకి నివాసం ఏంది? బోను లేకపోతే వాటికి చిన్న కెన్నెళ్ళు అంటారు, అట్లా పెడతారు. వెరీ గుడ్. తర్వాత పాములు ఉంటాయి. పాములకి నివాసం ఏంది? పాములు పుట్టలో ఉంటాయి. మరి ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి. ఏనుగులు, సింహాలు, ఓకే, పులులు, వాటికి నివాసం ఏంది? అడవి. వెరీ గుడ్. ఇక్కడ ఉంది చూడండి. ఈ నివాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? షెల్టర్ అంటాం. షెల్టర్. ఇక్కడ చూడండి, ఈ షెల్టర్లో దేనికి ఏ షెల్టర్ అనేది ఇక్కడ ఇచ్చున్నాడు ఈ బొమ్మల్లో. తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని వస్తువులు పెట్టున్నా. ఇదేంటిది? ఇటుక. దీంతో ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటాం మనం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది. ఏంటిది? గడ్డి. దీంతో ఏం చేస్తారు? ఎవరు కట్టుకుంటారు? వెరీ గుడ్, పక్షులు. ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి. దూది ఉంది, పుల్లలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. ఇవన్నీ ఏమి ఉపయోగిస్తాయి ఇల్లు కట్టుకునేదానికి? పక్షులు ఉపయోగించి ఇల్లులు కట్టుకుంటాయి. పుల్లలతో, ఆకులతో, దూది అలాంటి వాటిలతో, ఎండుగడ్డితో ఇవన్నీ తీసుకెళ్ళి పక్షులు ఎక్కడ గూడు కడతాయి? చెట్టు పైన కట్టుకుంటాయి. మనమైతే ఇటుక రాళ్ళు, సిమెంటు అవేసి మనం ఇల్లు కట్టుకుంటాం. మట్టితో కూడా కట్టుకుంటాం. చూడండి, ఇక్కడ మట్టి ఉంది కదా, ఆ మట్టితో కూడా మనం ఇల్లు కట్టుకుంటాం. రాళ్ళు, మట్టి వేసి ఇల్లు కట్టుకుంటాం. ఓకేనా? మరి ముసలి నివాసం ఏంది? ముసలి, చేపలు అవి నీళ్ళల్లోనే నివసిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది ఎవరికి ఏ నివాసం అనేది? వెరీ గుడ్. మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి బంకమట్టి లేదు. నెక్స్ట్ బంకమట్టి తెచ్చి చిన్న చిన్న ఇల్లులు తయారు చేయాలి. మనం చేద్దామా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. నివాసం అంటే ఏంటి? ఉండే చోటు. వెరీ గుడ్.